హలో అందరికీ. నిన్న ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మీకు నిఫ్టీలో అంటే కంప్లీట్గా నేను అంతా బుల్ రన్నే ఉండేది. అండ్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, బీటీఎస్టీకి సిఈ సైడ్ అయితే వెళ్ళకూడదు, వెళ్ళను కూడా అని. ఎందుకు అని అంటే ఇది కంప్లీట్గా వీక్లీ సప్లై, ఏదైతే ఈ రెక్టాంగులర్ బ్లాక్ పెద్దది చేశానో అది కంప్లీట్గా వీక్లీ స్ట్రక్చర్ సప్లై. అండ్ వీక్లీ స్ట్రక్చర్లో వీక్లీ సప్లైలో నేను కొద్దిగా రీఫైన్ చేసుకుంటే ఇక్కడ నాకు ఒక సప్లై ఉండేది ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్. సో ఇన్ కేస్ ఫ్లాట్ పాజిటివ్ ఓపెన్ అయినా దానికి ట్యాప్ చేసి పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ ప్రీవియస్గా బై చేసే లాస్ట్ బయింగ్ ఎవరైతే చేశారో అక్కడ వరకు తీసుకెళ్లారు. కాంట్రాక్ట్స్ సెల్ చేసిన తర్వాత ఎగ్జిట్ చేసిన తర్వాత వాళ్ళు లాస్లో కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేశారు కిందకి. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ వీక్నెస్ చూపించిందో అంటే ఒక పుల్ బ్యాక్ వచ్చింది కదా, పుల్ బ్యాక్ బ్రేక్ అయినప్పుడు మనకి హైయర్ ఐ పాయింట్ అండ్ హైయర్ లో పాయింట్లో అంటే బుల్లిష్ ట్రెండ్ కాబట్టి హైయర్లో నుంచి హైయర్ ఐ వరకు నేను ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నా. ఓకే, సో మన హైయర్లో ఎక్కడ ఉంది, ఇక్కడ హైయర్లో ఉంది అండ్ ఇది హైయర్ ఐ. సో ఇక్కడ నుంచి ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నాను. మార్కెట్ ప్రీమియంలో ఉంది కాబట్టి ప్రీమియంలో ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉంటారు బయింగ్ సైడ్కి. సో డిస్కౌంట్కి వచ్చే వరకు అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకోవచ్చు. బట్ ప్రీమియంలో కూడా నాకు ఒక కంటిన్యూషన్ ఫ్లిప్ డిమాండ్ ఉండేది, అంటే కంటిన్యూ చేయడానికి. ఇన్ కేస్ బుల్ సైడ్ కంటిన్యూ చేయాలనుకుంటే ఇది ఒక డిమాండ్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటే చేంజ్ ఆఫ్ రేట్ చూపించేసి లోవర్ టైం ఫ్రేమ్లో ఈ హై రై కూడా ఎక్కడి నుంచి రావట్లేదు, జస్ట్ వీక్లీ సప్లై నుంచి ట్యాప్ అయింది అంతే. అండ్ వీక్లీ సప్లైలో మినిమం 50% అబవ్ కూడా వెళ్ళలేదు. అండ్ రీఫైన్ వర్షన్ లోవర్ టైం ఫ్రేమ్లో ఏదైనా హైయర్ టైం ఫ్రేమ్ అంటే 1 hour 4 hours ఏదైనా సప్లై దాన్ని ట్యాప్ చేసి ఉన్నా బాగున్నాను. ఎక్కడి నుంచి రావట్లేదు, జస్ట్ ఇండ్యూస్ చేసుకోవడానికి వస్తుంది కాబట్టి జస్ట్ ఇక్కడ ఉన్న డిమాండ్ కింద ఎవరైతే స్టాప్ లాస్ ఉందో వాళ్ళని హంట్ చేయడానికి అండ్ డిస్కౌంట్లోకి వెళ్తే కొద్దిగా ఫెయిర్ వాల్యూ వస్తుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయడానికి కింద పడుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు స్టోరీ అర్థమైంది కదా. ఇప్పుడు నేను మార్నింగ్ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ ఇక్కడ ఉన్నాను, సమ్ 12:30 ఆ లెవెల్లో ఉన్నాను. అండ్ నాకు బాగా తెలుసు ఈ లో ఎక్కడి నుంచి రావట్లేదు, జస్ట్ ట్యాప్ చేసే వస్తుంది. ఈ లెవెల్ని ట్యాప్ చేసి వెళ్ళింది, ప్రాపర్గా మిటిగేట్ కూడా చేయలేదు. సో ప్రాపర్గా మిటిగేషన్ చేయడానికి అని చెప్పి నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను పీ సైడ్కి కింద వరకుని. ఓకే, అండ్ ఫస్ట్ టార్గెట్ అయితే ఈ లోడ్ని బ్రేక్ చేయడానికి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను. ఆబ్వియస్లీ ఆ టార్గెట్ హిట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ హోల్డ్ చేసిందో, ఇది నా డిమాండ్ కదా, ఇది హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కానీ చేంజ్ ఆఫ్ రేట్ రిచ్ ఉంటాయి. అంటే ఇక్కడ హోల్డ్ చేసి ఈ రెడ్ క్యాండిల్ హై కానీ బ్రేక్ చేసి ఉంటే మనం ఈ కరెంట్ టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నాం, లోవర్ టైం ఫ్రేమ్లో మాట్లాడలేదు. కరెంట్ టైం ఫ్రేమ్లో ఇక్కడికి వచ్చి హోల్డ్ చేసిన తర్వాత ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హై కానీ బ్రేక్ చేసినట్టయితే మళ్ళీ రీటెస్ట్ అయినప్పుడు మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే ఇది ట్రెండ్ కంటిన్యూ చేయడానికి ఇక్కడ డిమాండ్ పెట్టింది. బట్ ఇక్కడ ఏమైంది, హోల్డ్ చేసింది చాలాసేపు అక్కడే ఉండి ఆ తర్వాత లెవెల్ బ్రేక్ అయిపోయింది. అంటే ఏంటి, కంటిన్యూషన్ డిమాండ్ కూడా ఫెయిల్ అయింది. సో మనం ఇప్పుడు సెల్లింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే రీటెస్ట్ చేసి ఈ క్యాండిల్ లో బ్రేక్ అయింది కదా, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసి మనం చూసింది ఈ గ్రీన్ క్యాండిల్ పైన కదా, సో దీని ప్రకారం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుందాం. అండ్ డిస్కౌంట్లో తీసుకెళ్ళడానికి మనం టార్గెట్ పెట్టుకుందాం, ఈ డిస్కౌంట్లో తీసుకెళ్ళడానికి. సో ఈ 136 పాయింట్స్కి. సో వెయిట్ చేసి చూద్దాం ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి టార్గెట్ ఇస్తుందా లేదా అనేది. అండ్ ఇదే లాజిక్ ఇప్పటివరకు అయితే నేను తీసుకున్నట్టు. ఇక్కడ నేను డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాను కదా, కొద్దిగా రీఫండ్ అంటే సేఫ్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది మన డిమాండ్. అండ్ డిమాండ్కి ఇక్కడ 80% మిటిగేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వరకు పుల్ బ్యాక్ ఇచ్చింది, ఆ తర్వాత బ్రేక్ చేసింది. సో ఇప్పుడు మనకి సప్లై ఈ కంప్లీట్గా ఈ రెడ్ క్యాండిల్ లో నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ హై వరకు కంప్లీట్గా ఒక సప్లై. అండ్ ఆ సప్లైకి వచ్చిన తర్వాత బ్రేక్ చేసిన తర్వాత ఆ సప్లైకి మినిమం రాలేదు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఇది మన సప్లై. ఓకే, సప్లై ఇది మన సప్లై అనుకుందాం. మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి ఆ తర్వాత కంప్లీట్గా బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ చేయాలి కదా, ఇక్కడ వరకు కిందకు వచ్చిన తర్వాత రీటెస్ట్ హాఫ్ ద పర్సెంట్ కూడా చేయలేదు. అండ్ సెల్లింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ రేంజ్లో నుంచి స్టార్ట్ అయింది. సో ఇన్ కేస్ ఇక్కడ ఫెయిల్యూర్ అయినా, అంటే ఇక్కడ లిక్విడిటీ ఆల్రెడీ లోవర్ టైం ఫ్రేమ్లో క్రియేట్ చేసింది, ఫెయిల్యూర్ అయినా మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు. ఓకే, ఈ పోర్షన్లో కానీ సెల్లింగ్ వచ్చినట్టయితే లోవర్ టైం ఫ్రేమ్లో మనం అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ చేద్దాం. సేమ్ టార్గెట్ మన డిస్కౌంట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వరకు. ఓకే, సో మనం 15 minutes ప్రకారం తీసుకునే ఎంట్రీ ఏదైతే ఉందో డైరెక్ట్ ఎంట్రీ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత. అండ్ టార్గెట్ అయితే మనం ఈ డిస్కౌంట్ తీసుకురావడానికి వరకు పెట్టుకున్నాం. బట్ ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో నేను ఒక చిన్న హడల్ వెతుకుతున్నాను. అంటే హడల్ అంటే అక్కడికి వచ్చిన తర్వాత కన్సోలిడేట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే పైన లిక్విడిటీస్ ఏవి ఉంటో అవి కలెక్ట్ చేసి మళ్ళీ కిందకు వచ్చే అవకాశాలు ఉండేటట్టు ఏమైనా స్ట్రాంగ్ డిమాండ్ ఉందా లేదా అని చూస్తున్నాను. సో ఇక్కడ ఒక చిన్న హడల్ ఉంది.
వెయిట్ చేస్తున్నాను. ఇదే మన ఎంట్రీ తీసుకునే స్టాప్ లాస్ అయితే ఇంకా హిట్ అవ్వలేదు. బట్ టార్గెట్ అయితే ఇప్పటివరకుని ఒక్క నిమిషం. ఆల్మోస్ట్ టార్గెట్‌కి 1:1 అయితే వచ్చింది ఇప్పటివరకు. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్న 1:1కి. బట్ ఇక్కడ ఏదైతే హడల్ ఉందో అంటే ఇక్కడ కానీ ఇదే ప్యాటర్న్ ఇన్ కేస్ కొద్ది కిందకి ఆల్మోస్ట్ ఒకసారి చూద్దాం వచ్చిందా లేదా అనేది కూడా. సో 15 మినిట్స్లో అక్కడ మనకు ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ కనిపిస్తుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఇక్కడ పుల్ బ్యాక్స్ ఉన్నాయి కదా, ఇది లాస్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేసి పైకి వెళ్ళింది, అంటే ఒక పుల్ బ్యాక్ ఉంది. ఈ పుల్ బ్యాక్ ఒక డిమాండ్ కింద కన్సిడర్ చేయొచ్చు ఈ క్యాండిల్ కంప్లీట్గానా. సో మార్కెట్ అనేది చూడండి అక్కడికి వచ్చి అక్కడి నుంచే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, అంటే దానికి ఒక డిమాండ్ దొరికింది ఇక్కడ మళ్ళీ. ఓకే ఇదిగోండి ఇక్కడ ఒక డిమాండ్ దొరికింది మళ్ళీ పైన లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి. సో మనం ఆల్రెడీ 15 మినిట్స్లో మెన్షన్ చేసుకున్నాం. ఇన్ కేసు ఈ స్టాప్ లాస్ హిట్ అయినా మనం ఇక్కడ ఏదైతే డిమాండ్ ఇక్కడ 80% మిటిగేట్ చేసి, ఇది గ్రీన్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది డిమాండ్ కదా, దాన్ని 80% అబౌవ్ మిటిగేట్ చేసి పైకి వెళ్ళింది. సో మనకి ఇక్కడి నుంచి మనం ఆల్రెడీ అక్కడ 15 మినిట్స్లో మెన్షన్ చేసుకున్నాం. సో ఇక్కడి నుంచి అక్కడ వరకు మనకి కంప్లీట్గా సప్లై. సో ఇక్కడ ఈ సప్లై, ఇది కూడా ఒక సప్లై ఉంది, ఇక్కడ కూడా సప్లై ఉంది. ఇన్ కేసు ఇది ఫెయిల్ అయినా మనం ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ కంటిన్యూ అయితే సెల్లింగ్ సైడ్కి మనం అక్కడి నుంచి కూడా సెల్ చేయొచ్చు. సో అందుకే నేను వెయిట్ చేశాను. ఇక్కడ చూడండి ఇప్పుడు మన స్టాప్ లాస్ దగ్గరికి ఇది కానీ వచ్చినట్టయినా మన స్ట్రాంగ్ సప్లై అయితే ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ ఉన్న లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నా, ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఉంది ఇక్కడ అంతా కలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ పైన మనం యావరేజ్ చేసుకోవడానికి ఒక స్ట్రాంగ్ సప్లై ఉంది, అక్కడి నుంచి మళ్ళీ సెల్ చేస్తాం. సేమ్ టార్గెటే ఆల్మోస్ట్ 100+ 150 పాయింట్స్ వస్తుంది అప్పుడు ఇన్ కేసు ఈ పైనుంచి కానీ మనకి ఎంట్రీ దొరికినట్టయితే. సో వెయిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా కింద ఇక్కడ డిమాండ్ ఉండేది, అక్కడి నుంచి రీట్ చేసుకుంటూ పైకి వెళ్ళిందని. సేమ్ మళ్ళీ మన సప్లై ఏదైతే ఉందో స్టాప్ లాస్ పెట్టుకున్నామో అక్కడికి వచ్చిన తర్వాతే మళ్ళీ ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసి లైక్ క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం అదే యావరేజ్ చేసుకోవడానికి. స్టాప్ లాస్ సేమ్ దీని మీదే పెట్టుకుందాం. ఓకే, అండ్ టార్గెట్ అయితే అదే. సో ఓవరాల్గా మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఇక్కడ పైన లిక్విడిటీస్ ఉన్నాయి, ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఉంది కదా, ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ. సో ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి డిమాండ్ నుంచి, అంటే ఏదైతే మనకి ఒక పుల్ బ్యాక్ ఉండేదో లోవర్ టైం ఫ్రేమ్లో అక్కడి నుంచి వెళ్ళింది. అండ్ మన ప్రీవియస్ ఏదైతే సప్లై ఉందో ఇది ప్రాపర్గా మిటిగేట్ అవ్వలేదు కదా ఫస్ట్ టైం, ఓన్లీ 50% పైకి వెళ్ళింది. సో ప్రాపర్గా మిటిగేట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో అక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. మన టార్గెట్ సేమ్ అదే అవ్వాలి. సో నేను ఇది బీటీఎస్టీకి రేపటికి హోల్డ్ చేశాను ఈ 170 పాయింట్స్కి. అండ్ ప్రజెంట్ ఆల్రెడీ ఇప్పుడు మనకి 1:2.5 రేషియోలో రిస్క్ అంటే రివార్డ్ అయితే వచ్చింది. అండ్ కంప్లీట్గా రేపటికి 1:3 1:5కి నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో రేపటికి వీడియో తర్వాత కంటిన్యూ చేస్తాను, ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ.